నేనొద్దంటానా అబ్బా ఈ పాటని ఇప్పటికీ మనం పాడుకుంటూనే ఉంటాం కదా. అలానే ఈ సినిమా కూడా అందరికీ ఫేవరెట్. అందులో మన త్రిష ఇంకా సిద్ధార్థ్ లవ్ స్టోరీ ఒక ఇన్స్పిరేషనల్ స్టోరీ. మామూలుగా ప్రేమించడం లేచిపోవడం కాదు, ప్రేమని గెలిపించాలి అనే ఒక పాయింట్ తో ఫ్యామిలీ ఎమోషన్స్ తో ఒక మంచి సినిమా తీశారు. ఇప్పటికీ ఈ సినిమా వస్తే టీవీలకి అతుక్కుపోతాం. అయితే సినిమా స్టోరీ ఎంతలా మెప్పించిందో సిద్ధు త్రిషాలు కూడా ఆ పాత్రలకి ప్రాణం పోశారు. అయితే ఇప్పుడు మళ్ళీ ఈ జంట కలిసి సినిమా చేస్తున్నారు. ఎస్, నిజమే. తెలుగు సినీ ప్రియులు ఎప్పటికీ మర్చిపోలేని క్లాసిక్ లవ్ స్టోరీలో ఒకటి నువ్వొస్తానంటే నేనొద్దంటానా. అప్పట్లో ఈ సినిమా వచ్చి ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ట్రూ లవ్, ఫ్యామిలీ ఎమోషన్స్ తో అన్నీ కలిపి ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది. అయితే దర్శకుడు ప్రభుదేవ తన స్టైల్తో కథను ఎంతో హృదయంగా చెప్పగా, నిర్మాత ఎంఎస్ రాజు అద్భుతమైన నిర్మాణ విలువలతో సినిమాను మరో స్థాయికి తీసుకువెళ్లారు. ఇప్పుడు ఈ జోడీ గురించి మళ్ళీ ఒక ఆసక్తికరమైన వార్త ఇండస్ట్రీలో వినిపిస్తుంది. చాలా సంవత్సరాల తర్వాత సిద్ధార్థ్, త్రిష మరోసారి కలిసి నటించబోతున్నారనే టాక్ బలంగా వినిపిస్తుంది. ఇది అధికారికంగా ప్రకటించకపోయినా ఈ వార్త ఇప్పటికే అభిమానుల్లో పెద్ద ఎత్తున ఆసక్తిని రేపుతుంది. ముఖ్యంగా ఈ ఇద్దరి జోడీని మళ్లీ స్క్రీన్ మీద చూడాలని చాలా మంది ఎన్నాళ్ళుగానో ఎదురు చూస్తున్నారు. ఈ కొత్త సినిమా నిర్మాణ బాధ్యతలను ప్రముఖ నిర్మాత దిల్ రాజు తీసుకోబోతున్నారని సమాచారం. తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలను అందించిన ఆయన మంచి కథలు, ఫ్యామిలీ ఎంటర్టైనర్స్, లవ్ స్టోరీస్ ను ప్రేక్షకులకు అందించడంలో ప్రత్యేక గుర్తింపు పొందారు. అలాంటి నిర్మాత ఈ ప్రాజెక్టును హ్యాండిల్ చేయడం వల్ల ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ చిత్రాన్ని ఒక కొత్త దర్శకుడు తెరకెక్కించనున్నట్టు తెలుస్తోంది. అతని పేరు ఇంకా బయటికి రాలేదు, కానీ కథపై చాలా నమ్మకం ఉందని, అందుకే కొత్త టాలెంట్ కి అవకాశం ఇస్తున్నారని సినీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలను చాలా గోప్యంగా ఉంచుతున్నారు. అధికారిక ప్రకటన వచ్చే వరకు పూర్తి వివరాలు తెలియకపోయినా ఇప్పటికే వస్తున్న లీకులు మాత్రం ఆసక్తిని పెంచుతున్నాయి. ఈ సినిమా కథ విషయానికి వస్తే ఇది ఒక లవ్ స్టోరీ అని తెలుస్తోంది. కానీ సాధారణ ప్రేమ కథలా కాకుండా ఒక కొత్త బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కించబోతున్నారట. ముఖ్యంగా ఈ కథలో 2 జంటల జీవితాలను చూపించబోతున్నారని సమాచారం. అందులో ప్రధాన జంటగా సిద్ధార్థ్, త్రిష కనిపించబోతున్నారు. వారి మధ్య ఉన్న ప్రేమ, భావోద్వేగాలు, జీవితంలో ఎదురయ్యే సవాళ్లు అన్నీ కలిసి ఒక హృదయమైన కథగా రూపుదిద్దుకోబోతున్నాయి. అంటే మోడర్న్ డే లవ్ స్టోరీ అన్నమాట. ఇంకో జంటగా ఒక యువ హీరో, హీరోయిన్ నటించబోతున్నారు. ఈ రెండో జంట కథ కూడా ప్రధాన కథతో అనుసంధానంగా ఉండబోతుందని తెలుస్తుంది. 2 తరాల ప్రేమ కథలను ఒకే సినిమాలో చూపించడం ద్వారా దర్శకుడు ఒక కొత్త అనుభూతిని ఇవ్వాలని ప్రయత్నిస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఈ తరహా కథలు ప్రేక్షకులకు కొత్తగా అనిపిస్తాయి. భావోద్వేగాలు, సంబంధాలు, కాలం మారిన ప్రేమ మాత్రం ఎలా ఉంటుందో చూపించే అవకాశం ఈ కథలో ఉంది. ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్ పనులు పూర్తయ్యాయని సమాచారం. కథను చాలా జాగ్రత్తగా సిద్ధం చేశారని, పాత్రల డిజైన్ కూడా ప్రత్యేకంగా ఉండబోతుందని చెబుతున్నారు. ఇక ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. లొకేషన్లు ఫైనల్ చేయడం, టెక్నికల్ టీం ఎంపిక, మ్యూజిక్ డైరెక్టర్ ఎంపిక అన్నీ ఈ దశలో జరుగుతున్నాయి. త్వరలోనే షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. త్రిష విషయానికి వస్తే ఆమె ప్రస్తుతం మళ్లీ తెలుగు సినిమాల్లో మంచి అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నారు. ఒకప్పుడు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా వెలుగొందిన ఆమె కొన్ని సంవత్సరాలుగా ఇతర భాషల్లో ఎక్కువగా నటిస్తున్నారు. ఇప్పుడు మళ్లీ తెలుగులో ఒక మంచి హిట్ ఇవ్వాలని ఆమె ఆశిస్తున్నారు. ఈ ప్రాజెక్టు ఆమెకు ఒక మంచి అవకాశం కావచ్చు. ముఖ్యంగా ఆమెకు సూట్ అయ్యే ఎమోషనల్ లవ్ స్టోరీ అయితే ప్రేక్షకులు మళ్లీ ఆమెను ఆప్యాయంగా స్వాగతించే అవకాశం ఉంది. అలాగే ఇప్పుడు చిరంజీవితో చేసిన విశ్వంబర సినిమా రిలీజ్ కి రెడీగా ఉంది. సిద్ధార్థ్ కూడా తన కెరియర్ లో ఒక మంచి రీఎంట్రీ కోసం ఎదురు చూస్తున్నాడు. గతంలో తెలుగులో, తమిళంలో మంచి సినిమాలు చేసిన ఆయన మధ్యలో కొంత స్లో అయ్యాడు. అయితే ఇటీవల వచ్చిన 3BHK సినిమా ఆయనకు మంచి గుర్తింపు తెచ్చింది. బాక్సాఫీస్ వద్ద సగటు విజయమైన విమర్శకుల ప్రశంసలు పొందింది. ఇది ఆయనకు మళ్లీ మంచి అవకాశాలను తెచ్చిపెడుతుంది. ఇలాంటి సమయంలో త్రిషతో కలిసి మరోసారి స్క్రీన్ షేర్ చేసుకోవడం ఆయన కెరియర్ కు కూడా ప్లస్ అవుతుందని చెప్పాలి. గతంలో ఈ జంటకున్న క్రేజ్ ఇప్పటికీ తగ్గలేదు. సోషల్ మీడియాలో కూడా ఈ ఇద్దరిపై మంచి ఫాలోయింగ్ ఉంది. అందుకే ఈ ప్రాజెక్ట్ అధికారికంగా ప్రకటిస్తే అది ఒక పెద్ద హైలైట్ అవుతుంది. మొత్తానికి చూస్తే ఈ ప్రాజెక్టులో చాలా ఆసక్తికరమైన అంశాలు ఉన్నాయి. హిట్ జోడీ రీయూనియన్, మంచి నిర్మాత, కొత్త దర్శకుడు, 2 జంటల లవ్ స్టోరీ ఇవన్నీ కలిసి ఈ సినిమాను ప్రత్యేకంగా నిలబెట్టే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం త్వరలోనే ఈ సినిమా
అధికారికంగా ప్రకటించబడే అవకాశం ఉంది. ఇక ఇదే కాకుండా దిల్ రాజు మరికొన్ని సినిమాలను కూడా త్వరలో ప్రకటించబోతున్నారని సమాచారం. ఆయన బ్యానర్ నుండి ఎప్పటికప్పుడు కొత్త కథలు వస్తూనే ఉంటాయి. కాబట్టి రాబోయే రోజుల్లో ఆయన నుండి మరిన్ని ఆసక్తికరమైన ప్రాజెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది.